బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతదేశ నేర న్యాయ వ్యవస్థ యొక్క పునాది కీలకమైన పత్రం 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్. బ్రిటిష్ వలసరాజ్యాల కాలంలో రూపొందించబడిన ఈ విస్తృతమైన కోడ్ 511 విభిన్న విభాగాలలో నేరాలను గుర్తించి శిక్షలను నిర్దేశిస్తుంది. హింసాత్మక నేరాల నుండి ఆర్థిక మోసాలు ఐక్సీ భారతదేశంలోని చట్టాన్ని అమలు చేసే సమగ్ర చిత్రాన్ని చిత్రీకరిస్తుంది. మనము దాని సూక్ష్మ నైపుణ్యాలను నావిగేట్ చేస్తున్నప్పుడు సామాజిక సామరస్యాన్ని కాపాడడంలో కోడ్ యొక్క సారాంశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బలీయమైన న్యాయగ్రంథం యొక్క చిక్కులను మరియు భారతదేశం యొక్క న్యాయశాస్త్రంలో దాని ప్రధాన స్థానాన్ని మేము విప్పేటప్పుడు సునిశితంగా పరిశీలించండి. ఇప్పుడు మనం భారతీయ శిక్షాస్మృతిలోని నిర్దిష్ట విభాగాలలోని సెక్షన్ 9 ఓవర్వ్యూ చూద్దాం. భారతీయ శిక్షాస్మృతి 1860 ఐపీసీ 1860 లోని సెక్షన్ 9 చట్టపరమైన సందర్భాలలో తరచుగా కనిపించే నిర్దిష్ట పదం యొక్క అవగాహన మరియు వివరణతో వ్యవహరిస్తుంది. ఐపీసీ వివిధ నేరాలను నిర్వచిస్తూ మరియు జరిమానా విధించేటప్పుడు దాని నిబంధనలపై ఏకీకృత అవగాహనను సులభతరం చేయడానికి సమగ్ర వివరణలను కూడా అందిస్తుంది. ఐపీసీ సెక్షన్ 9 ఇలా పేర్కొంది: న్యాయమూర్తి అనే పదం అధికారికంగా న్యాయమూర్తిగా నియమించబడిన ప్రతి వ్యక్తిని మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తిని కూడా సూచిస్తుంది. ఏదైనా చట్టపరమైన ప్రక్రియలో సివిల్ లేదా క్రిమినల్ ఒక నిర్దిష్టమైన తీర్పు లేదా వ్యతిరేకంగా అప్పీల్ చేయకపోతే ఖచ్చితమైన తీర్పు లేదా ఇతర అధికారం ద్వారా ధృవీకరించబడిన తీర్పును ఇవ్వడానికి చట్టం ద్వారా ఎవరు అధికారం పొందారు లేదా వ్యక్తుల సమూహంలో ఒకరు అటువంటి తీర్పును ఇవ్వడానికి చట్టం ద్వారా ఏ వ్యక్తులకు అధికారం ఉంది. వివరణాత్మక వివరణ 1. సంప్రదాయ అవగాహనను విస్తరించడం. చురుకైన చూపులో న్యాయమూర్తి అనే పదం సూటిగా అనిపించవచ్చు, తరచుగా కోర్టు గదులకు అధ్యక్షత వహించే వ్యక్తులతో సంబంధం కలిగి ఉంటుంది. అయినప్పటికీ వ్యక్తులు లేదా సంస్థలు తీర్పులను అందించగల బహుళ పాత్రలు మరియు సామర్థ్యాలను చట్టపరమైన పరిధి గుర్తిస్తుంది. సెక్షన్ 9 కాబట్టి న్యాయమూర్తి అనే పదానికి మరింత సూక్ష్మమైన మరియు విస్తృతమైన నిర్వచనాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది. 2. న్యాయపరమైన పాత్రల బహుళత్వం. వివిధ న్యాయస్థానాలు మరియు పాక్షిక న్యాయ సంస్థలతో కూడిన భారతీయ న్యాయ వ్యవస్థ విస్తృతమైనది మరియు బహుముఖమైనది. న్యాయ నిర్వహణలో వీరంతా కీలక పాత్రలు పోషిస్తుండగా ఈ ఫోరంలలో తీర్పు వెలువరించే ప్రతి ఒక్కరికి అధికారికంగా న్యాయమూర్తి అని పేరు పెట్టరు. సెక్షన్ 9 ఈ వైవిధ్యాన్ని గుర్తిస్తుంది మరియు న్యాయమూర్తి అనే పదం ఈ విస్తృత వర్ణపటాన్ని కప్పించుతుందని నిర్ధారిస్తుంది. 3. తీర్పు యొక్క నిశ్చయత. సెక్షన్ 9 యొక్క నిర్వచనం యొక్క ప్రధాన అంశం ఖచ్చితమైన తీర్పు అనే భావనపై ఆధారపడి ఉంటుంది. చట్టపరమైన చర్యలలో నిర్ణయాలు, తీర్పులు లేదా తీర్పులు నిశ్చయాత్మక పాత్రను కలిగి ఉన్న వ్యక్తులు లేదా సంస్థలను ఇది గుర్తిస్తుంది. దీనికి వ్యతిరేకంగా అప్పీల్ చేయని పక్షంలో అంతిమంగా నిలిచే తీర్పులు మరొక అధికారం ద్వారా నిర్ధారించబడితే నిశ్చయాత్మకంగా మారేవి లేదా అంతర్లీనంగా ఖచ్చితమైనవి అని అర్థం. 4. సామూహిక శరీరాలను కలుపుకోవడం. సెక్షన్ కేవలం వ్యక్తులకు మాత్రమే న్యాయమూర్తి అనే పదాన్ని పరిమితం చేయలేదు. అనేక చట్టపరమైన సందర్భాలలో ప్యానెళ్లు లేదా కమిటీల వంటి సామూహిక సంస్థలచే తీర్పులు ఇవ్వబడతాయని ఇది అంగీకరిస్తుంది. వ్యక్తిగతంగా నియమించబడిన న్యాయమూర్తులు తీసుకునే నిర్ణయాలకు సమానమైన బరువు మరియు గౌరవం లభించేలా ఈ గుర్తింపు నిర్ధారిస్తుంది. 5. లీగల్ అథారిటీ యొక్క సారాంశం. ఈ విధంగా న్యాయమూర్తిని నిర్వచించడం ద్వారా సెక్షన్ 9 చట్టపరమైన అధికారం యొక్క సారాన్ని నొక్కిచెబుతుంది. వ్యక్తుల హక్కులు మరియు బాధ్యతలను తీవ్రంగా ప్రభావితం చేసే తీర్పులను అందించే అధికారం సాంప్రదాయ న్యాయస్థానం సెట్టింగ్లకు మించి విస్తరించి చట్టపరమైన భూభాగంలో వివిధ వ్యక్తులు మరియు సంస్థలకు కేటాయించబడిందని ఇది నొక్కి చెబుతుంది.
6 చట్టపరమైన విధానాలు మరియు గౌరవం కోసం చిక్కులు. న్యాయమూర్తికి స్పష్టమైన, సమగ్రమైన నిర్వచనాన్ని కలిగి ఉండటం వలన ఈ నిర్వచనాన్ని సరిపోయే వారిచే పర్యవేక్షించబడే ప్రక్రియలు వారికి అర్హమైన గురుత్వాకర్షణ మరియు లాంఛనప్రాయతతో నిర్వహించబడుతున్నాయని నిర్ధారిస్తుంది. అటువంటి వ్యక్తులు లేదా సంస్థల నుండి వెలువడే నిర్ణయాలను అవసరమైన గౌరవం మరియు కట్టుబాట్లతో పరిగణిస్తారని కూడా దీని అర్థం. 7 జవాబుదారీతనాన్ని నిర్ధారించడం. సెక్షన్ 9 న్యాయమూర్తి యొక్క అవగాహనను విస్తరిస్తున్నప్పుడు ఇది పరోక్షంగా ఈ పాత్రతో వచ్చే జవాబుదారీతనాన్ని కూడా నొక్కి చెబుతుంది. ఒకరు అధికారికంగా నియమించబడిన న్యాయమూర్తి అయినా లేదా జడ్జిమెంట్ రెండరింగ్ బాడీలో సభ్యుడైన న్యాయమైన, నిష్పాక్షికమైన మరియు చట్టబద్ధంగా సరైన నిర్ణయాలను అందించాల్సిన బాధ్యత చాలా ముఖ్యమైనది. ముగింపు లోని సెక్షన్ 9 అనేది కోడ్ యొక్క స్పష్టత మరియు పరిపూర్ణతకు నిబద్ధతకు నిదర్శనం. క్రిమినల్ చట్టం కోసం సమగ్రమైన ఫ్రేమ్వర్క్ను అందించే ప్రయత్నంలో ఐపీసీ కీలక నిబంధనలు స్పష్టంగా నిర్వచించబడిందని నిర్ధారిస్తుంది, అస్పష్టతకు తక్కువ స్థలాన్ని వదిలివేస్తుంది. న్యాయమూర్తి అనే పదాన్ని విశదీకరించడం ద్వారా సెక్షన్ 9 భారతీయ న్యాయ వ్యవస్థలోని అనేక పాత్రలను గుర్తించడమే కాకుండా తీర్పులు ఇవ్వడానికి అధికారంతో పాటుగా ఉన్న పవిత్రత మరియు బాధ్యతను బలపరుస్తుంది. ఇది న్యాయ వ్యవస్థ మరియు విస్తృత చట్టపరమైన యంత్రాంగం యొక్క వైవిధ్యమైన మరియు పొరల స్వభావానికి సంబంధించిన సూక్ష్మమైన ఇంకా శక్తివంతమైన రిమైండర్. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. सम्मानित सहकर्मियों और दोस्तों, भारत की आपराधिक न्याय प्रणाली की नींव एक महत्वपूर्ण दस्तावेज पर टिकी हुई है। 1860 का भारतीय दंड संहिता ब्रिटिश औपनिवेशिक युग के दौरान कल्पना की गई। यह व्यापक संहिता अपराधों की पहचान करती है और 511 अलग अलग धाराओं में दंड निर्धारित करती है। हिंसक अपराधों से लेकर आर्थिक धोखे, आईपीसी भारत में कानून प्रवर्तन की एक व्यापक तस्वीर पेश करता है। जैसे जैसे हम इसकी बारीकियों को समझते हैं, सामाजिक सद्भाव को बनाए रखने में कोड का सार स्पष्ट हो जाता है। मेरे साथ जुड़े क्योंकि हम इस दुर्जेय कानूनी पाठ की जटिलताओं और भारत की कानूनी व्यवस्था में इसके केंद्रीय स्थान को उजागर करते हैं। हम भारतीय दंड संहिता की विशिष्ट धाराओं की धारा 9 का अवलोकन करें। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 9 एक विशिष्ट शब्द की समझ और व्याख्या से संबंधित है जो अक्सर कानूनी संदर्भों में सामने आती है। आईपीसी विभिन्न अपराधों को परिभाषित और दंडित करते समय इसके प्रावधानों की एकीकृत समझ को सुविधाजनक बनाने के लिए व्यापक स्पष्टीकरण भी प्रदान करता है। आईपीसी की धारा 9 में कहा गया है, न्यायाधीश शब्द न केवल प्रत्येक व्यक्ति को दर्शाता है जिसे आधिकारिक तौर पर न्यायाधीश के रूप में नामित किया गया है, बल्कि हर उस व्यक्ति को भी दर्शाता है जो किसी भी कानूनी कार्यवाही, नागरिक या आपराधिक में एक निश्चित निर्णय देने के लिए कानून द्वारा सशक्त है, या एक निर्णय जिसके खिलाफ अपील नहीं की गई है तो वह निश्चित होगा, या एक निर्णय जो यदि किसी अन्य प्राधिकारी द्वारा पुष्टि की गई है तो निश्चित होगा, या जो व्यक्तियों के एक निकाय में से एक है, व्यक्तियों के किस निकाय को कानून द्वारा सशक्त किया गया है, ऐसा निर्णय दीजिए। विस्तृत विवरण। एक पारंपरिक समझ पर विस्तार। सरसरी नजर में न्यायाधीश शब्द सीधा सादा लग सकता है, जो अक्सर उन व्यक्तियों से जुड़ा होता है जो अदालतों की अध्यक्षता करते हैं। हालांकि कानूनी क्षेत्र कई भूमिकाओं और क्षमताओं को मान्यता देता है जिसमें व्यक्ति या निकाय निर्णय दे सकते हैं। इस प्रकार धारा 9 न्यायाधीश शब्द की अधिक सूक्ष्म और विस्तृत परिभाषा प्रदान करने का प्रयास करती है।
दो, न्यायिक भूमिकाओं की बहुलता। भारतीय कानूनी प्रणाली विशाल और बहुआयामी है, जिसमें विभिन्न अदालतें, न्यायाधिकरण और अर्धन्यायिक निकाय शामिल हैं। हालांकि वे सभी न्याय प्रशासन में महत्वपूर्ण भूमिका निभाते हैं, लेकिन इन मंचों पर निर्णय देने वाले हर व्यक्ति को औपचारिक रूप से न्यायाधीश की उपाधि नहीं दी जाती है। धारा 9 इस विविधता को स्वीकार करती है और यह सुनिश्चित करती है कि न्यायाधीश शब्द इस व्यापक स्पेक्ट्रम को समाहित करता है। 3, निर्णय की निश्चितता। धारा 9 की परिभाषा का एक मुख्य पहलू निश्चित निर्णय की धारणा पर निर्भर करता है। यह उन व्यक्तियों या निकायों को मान्यता देता है जिनके निर्णय, फैसले या फैसले कानूनी कार्यवाही में निर्णायक चरित्र रखते हैं। इसका मतलब ऐसे निर्णय हो सकते हैं जो तब तक अंतिम माने जाते हैं जब तक कि उनके खिलाफ अपील नहीं की जाती है, वे जो किसी अन्य प्राधिकारी द्वारा पुष्टि किए जाने पर निर्णायक बन जाते हैं, या वे जो आंतरिक रूप से निश्चित होते हैं। 4, सामूहिक निकायों की समावेशिता। यह धारा न्यायाधीश शब्द को केवल व्यक्तियों तक ही सीमित नहीं रखती है। यह स्वीकार करता है कि कई कानूनी संदर्भों में निर्णय सामूहिक संस्थाओं जैसे पैनल या समितियों द्वारा दिए जाते हैं। यह मान्यता सुनिश्चित करती है कि ऐसे निकायों द्वारा लिए गए निर्णयों को वही महत्व और सम्मान दिया जाता है जो व्यक्तिगत रूप से नामित न्यायाधीशों द्वारा लिए गए निर्णयों को दिया जाता है। 5, कानूनी प्राधिकरण का सार। इस प्रकार न्यायाधीश को परिभाषित करके धारा 9 कानूनी प्राधिकार के सार को रेखांकित करती है। यह इस बात पर जोर देता है कि निर्णय देने का अधिकार, जो व्यक्तियों के अधिकारों और देनदारियों पर गहरा प्रभाव डाल सकता है, पारंपरिक अदालत कक्ष सेटिंग्स से परे फैला हुआ है और कानूनी परिदृश्य में विभिन्न व्यक्तियों और निकायों में निहित है। 6, कानूनी प्रक्रियाओं और सम्मान के लिए निहितार्थ। न्यायाधीश की एक स्पष्ट, समावेशी परिभाषा होने से यह सुनिश्चित होता है कि इस परिभाषा में फिट बैठने वालों की देखरेख में कार्यवाही उस गंभीरता और औपचारिकता के साथ की जाती है जिसके वे हकदार हैं। इसका यह भी अर्थ है कि ऐसे व्यक्तियों या निकायों से निकलने वाले निर्णयों को अपेक्षित सम्मान और पालन के साथ माना जाता है। 7, जवाबदेही सुनिश्चित करना। जबकि धारा 9 न्यायाधीश की समझ का विस्तार करती है, यह अप्रत्यक्ष रूप से इस भूमिका के साथ आने वाली जवाबदेही पर भी जोर देती है। चाहे कोई औपचारिक रूप से नामित न्यायाधीश हो या निर्णय देने वाली संस्था का सदस्य हो, निष्पक्ष और कानूनी रूप से सुदृढ़ निर्णय देने की जिम्मेदारी सर्वोपरि रहती है। निष्कर्ष, आईपीसी की धारा 9 स्पष्टता और संपूर्णता के प्रति संहिता की प्रतिबद्धता का प्रमाण है। आपराधिक कानून के लिए एक व्यापक ढांचा प्रदान करने के अपने प्रयास में आईपीसी यह सुनिश्चित करता है कि प्रमुख शब्दों को स्पष्ट रूप से परिभाषित किया गया है, जिससे अस्पष्टता के लिए बहुत कम जगह बचती है। न्यायाधीश शब्द पर विस्तार से बताते हुए धारा 9 न केवल भारतीय कानूनी प्रणाली के भीतर भूमिकाओं की बहुलता को पहचानती है, बल्कि निर्णय देने के अधिकार के साथ आने वाली पवित्रता और जिम्मेदारी को भी मजबूत करती है। यह न्यायपालिका और व्यापक कानूनी तंत्र की विविध और स्तरित प्रकृति का एक सूक्ष्म लेकिन शक्तिशाली अनुस्मारक है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Esteemed colleagues and friends, the foundation of India's criminal justice system rests on a pivotal document, the Indian Penal Code of 1860. Envisioned during the British colonial era, this extensive code identifies offences and designates punishments across 511 distinct sections. From violent crimes to economic deceptions,
The IPC paints a comprehensive picture of law enforcement in India. As we navigate its nuances, the code's essence in preserving societal harmony becomes evident. Join me as we unravel the intricacies of this formidable legal text and its central place in India's legal narrative. Now let us have an overview of Section 9 of the specific sections of the Indian Penal Code. Section 9 of the Indian Penal Code, 1860, IPC 1860, deals with the understanding and interpretation of a specific term that often surfaces in legal contexts. The IPC, while defining and penalizing various offences, also provides comprehensive explanations to facilitate a unified understanding of its provisions. IPC Section 9 states, the word judge denotes not only every person who is officially designated as a judge, but also every person who is empowered by law to give, in any legal proceeding, civil or criminal, a definitive judgment, or a judgment which, if not appealed against, would be definitive, or a judgment which, if confirmed by some other authority, would be definitive, or who is one of a body of persons. Which body of persons is empowered by law to give such a judgment? Elaborated description. 1. Expanding on the conventional understanding. At a cursory glance, the term judge might seem straightforward, often associated with individuals who preside over courtrooms. However, the legal realm recognizes multiple roles and capacities in which individuals or bodies can deliver judgments. Section 9, thus, seeks to provide a more nuanced and expansive definition of the term judge. 2. The multiplicity of judicial roles. The Indian legal system is vast and multifaceted, comprising various courts, tribunals, and quasi-judicial bodies. While they all play pivotal roles in the administration of justice, not everyone who delivers a judgment in these forums is formally titled as a judge. Section 9 acknowledges this diversity and ensures that the term judge encapsulates this broad spectrum. 3. Definitiveness of judgment. A core aspect of Section 9's definition hinges on the notion of a definitive judgment. It recognizes those individuals or bodies whose decisions, rulings, or judgments have a conclusive character in legal proceedings. This could mean judgments that stand as final unless appealed against, those that become conclusive if confirmed by another authority, or those that are intrinsically definitive. 4. Inclusivity of collective bodies. The section doesn't just restrict the term judge to individuals. It acknowledges that, in many legal contexts, judgments are rendered by collective entities, like panels or committees. This recognition ensures that decisions made by such bodies are accorded the same weight and respect as those made by individually designated judges. 5. The essence of legal authority. By defining judge in this manner, Section 9 underscores the essence of legal authority. It emphasizes that the authority to deliver judgments, which can profoundly impact individuals' rights and liabilities, extends beyond the conventional courtroom settings and is vested in various individuals and bodies across the legal landscape. 6. Implications for legal procedures and respect. Having a clear, inclusive definition of judge ensures that proceedings overseen by those fitting this definition are conducted with the gravity and formality they deserve. It also means that the decisions emanating from such individuals or bodies are treated with the requisite respect and adherence. 7. Ensuring accountability. While Section 9 expands the understanding of judge, it also indirectly emphasizes the accountability that comes with this role. Whether one is a formally designated judge or a member of a judgment-rendering body, the responsibility to deliver fair, unbiased, and legally sound decisions remains paramount. Conclusion. Section 9 of the IPC is a testament to the Code's commitment to clarity and thoroughness.
In its attempt to provide a comprehensive framework for criminal law, the IPC ensures that key terms are lucidly defined, leaving little room for ambiguity. By elaborating on the term judge, Section 9 not only recognizes the multiplicity of roles within the Indian legal system but also reinforces the sanctity and responsibility that accompanies the authority to render judgments. It is a subtle yet powerful reminder of the diverse and layered nature of the judiciary and the broader legal apparatus. If we are responsible, the future will be good for the future generations.